ఇక్కడ ఇక్కడ నుంచి మారడం ఇష్టం లేదా? ఏం కాంపెన్సేషన్ ఇస్తే మారదాం మొదల పైసలు ఎవరి కోసం సస్తే పోతాయి అవసరం లేదు డబ్బులు కాదు మేడం. మేడం ఒక్క నిమిషం నా బ్రదర్ తో ఎవరితో మాట్లాడినా పద్ధతి నేను నా బ్రదర్ తో నేను నా ఇష్టం నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్. మీరు అంటున్నారు కదా. ఒక్క నిమిషం అవును మాట్లాడి ఎన్ని గజాలు కొనుక్కున్నారా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏ ఇయర్? మేడం చిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను. అడగచ్చు. సారీ ఇఫ్ ఎనీథింగ్ నేను ఏమైనా రాంగ్ మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలీదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని చెప్పేసి? ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు మరి? సరే మాది వదిలేండి. మాకన్నా ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది? మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి ఇవన్నీ చూసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. నాట్ బిల్లింగ్ అలా రాస్తాం. ఎంత స్క్వేర్ యార్డ్స్? 100. సేల్ డీడ్ ఎప్పుడుంది? 2008. సరిగ్గా చూసి చెప్పండి. ఏ సంవత్సరం సేల్ డీడ్? 2008 కదా. ఇంకా ఇంటి మీ పేరు మీద మార్చుకోలేదా? జస్ట్ ఇంకా 1 year కాలేదు మేడం. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎక్స్పైర్ అయిందమ్మా? డీటెయిల్ నాట్ బిల్లింగ్ చేయాలి కదా. మీకు ఇక్కడ నుంచి మారడం ఇష్టం లేదా? ఏం కాంపెన్సేషన్ ఇస్తే మారదాం మొదల పైసలు ఎవరి కోసం సస్తే పోతాయి అవసరం లేదు డబ్బులు కాదు మేడం. మేడం ఒక్క నిమిషం నా బ్రదర్ తో ఎవరితో మాట్లాడినా పద్ధతి నేను నా బ్రదర్ తో నేను నా ఇష్టం నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్. మీరు అంటున్నారు కదా. ఒక్క నిమిషం అవును మాట్లాడి ఎన్ని గజాలు? 100 కొనుక్కున్నారా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏ ఇయర్? మేడం చిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను. అడగచ్చు. సారీ ఇఫ్ ఎనీథింగ్ నేను ఏమైనా రాంగ్ మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలీదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని చెప్పేసి? ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు మరి? సరే మాది వదిలేండి. మాకన్నా ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది? మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి ఇవన్నీ చూసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. నాట్ బిల్లింగ్ అలా రాస్తాం. ఎంత స్క్వేర్ యార్డ్స్? 100. సేల్ డీడ్ ఎప్పుడుంది? 2008. సరిగ్గా చూసి చెప్పండి. ఏ సంవత్సరం సేల్ డీడ్? 2008 కదా. ఇంకా ఇంటి మీ పేరు మీద మార్చుకోలేదా? జస్ట్ ఇంకా 1 year కాలేదు మేడం. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎక్స్పైర్ అయిందమ్మా? డీటెయిల్ నాట్ బిల్లింగ్ చేయాలి కదా.